కూడా అప్లై చేసిన తర్వాత మంచిగా అప్లై చేసిన తర్వాత దాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి కొంచెం. ఎందుకంటే మనం స్మోకీగా అని అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ పార్ట్ మేకప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ మేకప్ తర్వాత ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్తో మన లుక్ అనేది కొంచెం ఎలివేట్ అయ్యి నెక్స్ట్ మనకి కావాల్సిన మెయిన్ థింగ్ వస్తుందన్నమాట. సో వెయిట్ ఫర్ ద ఫ్యూ సెకండ్స్ అండ్ వాచ్. సో మోస్ట్లీ స్మోకీ ఐస్ రావడం అంటే చాలా కష్టం. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఆఫ్ ద ఐకి కాజల్ అక్కడ పడ్డా కూడా దాన్ని ఖచ్చితంగా మంచిగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇఫ్ మేకప్ వేసేటప్పుడు మోస్ట్లీ ఐ మేకప్ వేసేటప్పుడు మనకి కొంచెం ఇరిటేషన్ అయినా కూడా ఐస్ నుంచి వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఖచ్చితంగా వాటర్ని క్లీన్ చేస్తూ ఉండాలి. లేదు అని అంటే ఐ మేకప్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో ఐ మేకప్ వేసిన తర్వాత ఐలైనర్తోని లాస్ట్గా మనం ఐస్ని హైలైట్ చేస్తామన్నమాట.